ఏప్రిల్ నెల రెండో వారంలో మీనరాశి వారిని చీయన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఈ విధంగా మారబోతోంది. ఏప్రిల్ నెల రెండో వారంలో మీనరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇదే 12వ రాశి. పూర్వభాద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదములు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు. మీనరాశిని శని రాశి, ఇది స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోకవైపున మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చెందిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. అవసరాలకు తగిన వనరులు సమకూరుతాయి. శాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాలని అందిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఎదురయ్యేటటువంటి సవాళ్లను సమయస్ఫూర్తితో మీరైతే పూర్తిగా అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓర్పు, విశ్వాసం మీకు విజయాన్ని తీసుకువస్తాయి. నవగ్రహ స్మరణం శ్రేయస్సును పెంచుతుంది. మనోబలం పెంచుకొని ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో మెలకువ అవసరం. కుటుంబ సభ్యులు సూచనలు తీసుకోవడం వల్ల మీకు ఎంతో కూడా మేలు జరుగుతుంది. ఓర్పు, సహనం విజయానికి దారితీస్తాయి. చివరి భాగంలో శుభ ఫలితాలు లభిస్తాయి. నవగ్రహ స్మరణ మీకు శ్రేయస్సును పెంచుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి. ఇక మీనరాశి వారి జీవితంలో ఏప్రిల్ నెల జరగబోయే పూర్తి పరిణామాల మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం చూసేద్దామండి. ఏప్రిల్ నెల మీనరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాలలో లగ్నంలో తీవ్రమైనటువంటి గ్రహస్థితులు అనేవి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కర్మాధిపతి గురుడు 4వ ఇంట ఉండి 10వ ఇంటిని అంటే సొంత ఇంటిని చూడడం వలన మీ యొక్క ఉద్యోగానికి లేదా పదవికి కూడా ఎటువంటి డోకా అనేది ఉండదు. అయితే లగ్నంలో కుజశనుల ప్రభావం వలన ఆఫీస్లో విపరీతమైన పనిభారం మీ భుజాలపైన పడుతుంది. ఇతరులు చేసినటువంటి తప్పులు మీరు సమాధానం చెప్పాల్సి రావచ్చు. ఏప్రిల్ 14న సూర్యుడు బలం పుంజుకోవడం వలన ఆఫీస్లో మీ యొక్క శత్రువులు మీ యొక్క దరిదాపుల్లోకి రాలేరు. 4వ ఇంట ఉన్న గురుని వలన మీరు ఈ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి వెసులుబాటును పొందగలిగితే మానసిక ఒత్తిడి చాలా వరకు కూడా దూరం అవుతుంది. సహోద్యోగులతో వాదనలకు దిగకుండా ఓపిక పట్టండి. వ్యాపారస్తులు ఈ సమయం అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. వ్యాపార స్థానాధిపతి బుధుడు ఏప్రిల్ 11న లగ్నంలో నీచ స్థితిని పొందుతాడు. ఇది వ్యాపార భాగస్వామ్యులలో గందరగోళాన్ని, అపార్థాలను లేదా లెక్కల్లో పొరపాట్లను సూచిస్తుంది. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందుగా అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలండి. ఏప్రిల్ 19 తర్వాత తృతీయాధిపతి శుక్రుడు స్వక్షేత్రం అంటే వృషభంలోకి వెళ్ళడం వలన మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్ మరియు మీడియా రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారులకు గొప్ప అవకాశాలు అనేవి, కస్టమర్లకు మద్దతు కూడా లభిస్తాయి. లాభాలు స్థిరంగా వస్తాయి, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఊరటను ఇస్తుంది. ధనాధిపతి కుజుడు లగ్నంలో ఉండగా రోగాధిపతి, శత్రుస్థానాధిపతి 6వ ఇంట అయినటువంటి సూర్యుడు ఏప్రిల్ 14న మీ యొక్క ధనస్థానమైన 2వ ఇంట ఉచ్చస్థితిని పొందుతాడు. దీని కారణంగా మీరు ఉద్యోగంలో చేసే కష్టానికి తగిన ప్రతిఫలం చేతికి అందుతుంది. గతంలో ఇతరుల వద్ద ఇరుక్కుపోయినటువంటి డబ్బు మీకు తిరిగి వస్తుంది. వ్యాపార వృద్ధి కోసం లేదా స్వగృహ నిర్మాణం కోసం కూడా బ్యాంక్ లోన్లు మంజూరు అవుతాయి. అయితే ఈ రాశి వారికి 12వ ఇంట ఉన్నటువంటి రాహు వలన అనుకోని ఆసుపత్రుల ఖర్చులు లేదా ఆధ్యాత్మిక యాత్రల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ నెల మీ యొక్క దృష్టి అంతా కూడా ఆరోగ్యం పైన ఉండాల్సి ఉంటుంది. లగ్నంలో కుజుడు, శని మరియు నీచబుధుని కలయిక కారణంగా విపరీతమైన తలనొప్పి, బ్లడ్ ప్రెషర్ పెరగడం లేదా నాడీ సంబంధిత సమస్యలు మిమ్మల్ని కలవరపెడతాయి. మానసిక ఆందోళన వలన నిద్రలేమి సమస్య వేధిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కోపాన్ని
ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. యోగా లేదా ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుని ప్రభావం వలన ఆరోగ్య పరిస్థితిలో కొంత మెరుగుదల మీకు కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో ఈ నెల చిన్నపాటి తుఫాను, ఉచ్చ సూర్యుడు మీ యొక్క మాటల్లో కాఠిన్యాన్ని, అధికార దర్పాన్ని పెంచుతాడు. మీ యొక్క మాటల కారణంగా కుటుంబ సభ్యులు నచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక లగ్నంలో ఉన్న త్రిగ్రహ కూటమి కారణంగా జీవిత భాగస్వామితో ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతాయి. మీరు చెప్పేది ఎదుటి వారికి అర్థం కాదు అనే నిరాశ మీలో కలుగుతుంది. అయితే 4వ ఇంట ఉన్న గురు భగవానుడి పరిస్థితులు చేదాటిపోకుండా కాపాడుతాయి. మౌనం పాటిస్తూ ఇతరులను క్షమించే గుణాన్ని అలవర్చుకుంటే బంధాల్లో చీలికలు రాకుండా మీరు అడ్డుకునే అవకాశాలు కూడా ఉంటాయి. విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే విద్యాకారకుడైనటువంటి బుధుడు లగ్నంలో నీచ స్థితిలో ఉన్నందున విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం అత్యంత కష్టంగా మారవచ్చు. చదివింది మర్చిపోవడం లేదా పరీక్షల సమయంలో గందరగోళానికి గురికావడం జరుగుతుంది. కానీ 4వ ఇంట ఉన్నటువంటి గురుని శుభదృష్టి మీపైన ఉండడం కారణంగా కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్య లేదా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేవారు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. మీనరాశి వారి స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి మాత్రము చేత కాదు. ఇతరులకు అవకాశం తలపెట్టడం, పుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతిలో పదాలు పుష్టిగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. తమ ఆలోచనలను వీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా సరే వీరు చేయాలి అని ఉన్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. పై పని చూసే నిర్ణయాలు అనేవి వీరు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.